Good morning, students. Welcome back to online classes. Today, as we discussed earlier, reported speech, some part we have completed. And today, again, the same topic, I want to teach you how to convert the sentences from direct to indirect. So actually, this year it was very new. This was very new. And this reported speech again, as I told you, direct speech and indirect speech. Okay. So what is direct speech and what is indirect speech? Already I taught you that. I taught you. But here, again, these direct speech and reported speech, there are four according to the sentences. So what are the sentences here? Assertive sentence and interrogative sentence and third one imperative sentence and fourth one exclamatory sentence. So these four, and we need to change from direct to indirect. So already the previous class we discussed about the assertive sentence, how it is. So for example, Ravi said to Raju, I am watching TV అన్నాడు. Here there are two people. The double inverted commas లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏమనంటే ఇండైరెక్ట్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని అన్నాను. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మార్చాలనేది ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. డైరెక్ట్ స్పీచ్ లో సెట్ గనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా ఉంటుంది? సెడ్ ఏ ఉంటుంది. అలాగే డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో టోల్డ్ గా మారుతుంది. సో ఈ చేంజెస్ అనేవి మనం గమనించాలి ఓన్ ఇండైరెక్ట్ స్పీచ్ అసర్టివ్ సెంటెన్స్ వచ్చేసరికి. హియర్ సెడ్ టు ఉంది కాబట్టి ఎలా మారాలి? సెడ్ టు అనేది టోల్డ్ గా మారాలి. సో ఆటోమేటిక్ గా రవి టోల్డ్ రాజు. చూడండి, సెడ్ టు ఉంది కాబట్టి చాలా మంది టోల్డ్ టు అని రాస్తారు. ఇట్ ఈస్ రాంగ్ మెథడ్. సెడ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ సెడ్ టు we substituted told. అంటే ఆ ప్లేస్ లో మనం ఇది పెట్టాము, అంతేగాని సెడ్ ప్లేస్ లో కాదు. సెడ్ అయితే సెడ్ గానే ఉంటుంది, సెడ్ టు ఉంటే టోల్డ్ గా మారుతుంది. ఆ విషయం మనం గమనించాలి. రవి టోల్డ్ రాజు దాట్ ఐ అండ్ ఎవరు ఇక్కడ? రవి రాజుకి చెప్పాడు ఏమని? నేను టీవీ చూస్తున్నాను అని. సో ఆటోమేటిక్ ఐ అంటే ఎవరు ఇక్కడ? రవి అవుతుంది. కాబట్టి రవి యొక్క ప్రొనౌన్ ఏంటంటే హీ was watching. That he was watching TV. This is indirect speech. Okay, ఇది present continuous tense లో ఉంది, ఇది past continuous tense లోకి మారింది. అలాగే present perfect లో ఉంటే ఏంటి?
Ravi said to Raju, comma, I have read the newspaper అన్నాడు. గమనించండి, ఈ కొటేషన్ లోపల ఉన్న సెంటెన్స్ హ్యావ్ రెడ్ అన్నాడు అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నాడు. మన రూల్ ఏంటంటే when the sentence is a present perfect, automatically the sentence would change into past perfect. So past perfect అంటే have అనేది had గా చేంజ్ అవుతుంది, that's all. So automatically ఏమవుతుంది, Ravi told Raju that he have అనేది had read the newspaper. That is, so quotations remove చేశాను, I అనేది he గా చేంజ్ అయింది, have అనేది had గా చేంజ్ అవుతుంది. So automatic. That is one type of the question. And present perfect continuous tense ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. He said, comma, I have been watching movie since 3 o'clock అన్నాడు. సో ఇది కొటేషన్ లో ఉన్న సెంటెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మార్చాలి? he said, చూడండి ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ లో, ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సెడ్ రావాలి. he said that, I అంటే ఎవరు ఇక్కడ? he. again he had been, have అనేది had గా మారుతుంది. he had been watching మూవీ ఎప్పటి నుంచి? since 3 o'clock. full stop, that's all. సో ఇలాగా టెన్సెస్ వైజ్ గా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మారుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ వి వాంట్ టు చేంజ్ from direct to indirect only in assertive sentence. అంటే మనకి ఈ విధంగా రాయాలి, దీనిని ఈ విధంగా చెప్పాలి అనేది. సో you should have to know. This is the process. All of you please write it down. Okay, right. Now let us come to the point. So ఇదే డైరెక్ట్ స్పీచ్ సింపుల్ పాస్ట్ లో ఉంటే ఎలా చేంజ్ అవుతుంది, కొటేషన్స్ లో ఉన్న సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, he said, comma, I wrote a novel last year. Full stop, quotations. Children, you have to be careful with each and every sentence. Here wrote, this is V2 form. That means ఈ యొక్క డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న ఈ యొక్క సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది. నేను మీకు చెప్పాను బిగినింగ్ లో,
So when the sentence or when the statement is in the past sentence, automatically that sentence have changed into past perfect. Simple past change into past perfect. That was the rule. Past perfect అనేసరికి ఈ v2 అనేది v3 గా మారుతుంది, దీనికి ముందు had వస్తుంది. Just remember. At the same time rules, said అంటే said లాగానే ఉంటుంది, that అనే కంజంక్షన్ వస్తుంది. There are no changes. Said అంటే told, said to ఉంటే told గా మారుతుంది. These are the rules. Last year, the previous year, right? Let us see. He said that. Again, I and ఎవరు ఇక్కడ? He had written a novel the previous year. Full stop, quotations close, ఏముండో full stop ఉంటుంది. Sir, so if you get a doubt, sir, last year, last night, yesterday కనుక ఉంటే the previous year, the previous day, so ఇలా చేంజ్ అవుతుంది. In case వాడు క్వశ్చన్ లోనే the previous year ఇస్తే అదే ఉంటుంది. There is no changes. The sentence, the word it's remain. Right? You have to remember. That is one type. And there is one more type. She said to Rama, comma, quotations low, I was learning French. Full stop, quotations close. Look at the board here. So she said to Rama. Said to అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే told. She told Rama. That అనే conjunction again, that. I and ఎవరు ఇక్కడ అంటే she. కాబట్టి ఈ I అనేది she గా మారుతుంది. She was learning అన్నాడు. ఎప్పుడైతే was learning or learning అని వచ్చిందో had been learning గా చేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. She had been learning French. This is another type. Okay. Likewise, assertive sentence అనేది సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ గాను, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గాను మారుతుంది. అలా కాకుండా ఇచ్చిన సెంటెన్సే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ అనే ఉంటుంది, నో చేంజెస్. అలా కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఇచ్చాడు, ఇట్ ఈస్ నో చేంజ్. కానీ ప్రొనౌన్స్ అనేవి, వర్బ్ ఫార్మ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ నియర్నెస్ చేంజెస్ అయితే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో దోస్ విల్ బి చేంజ్. So in this way you have to remember. This also you have to note it down, all of you. Right? Now second sentence, first assertive sentence లో sentence ఎలా ఉంటే చేంజ్ అవ్వాలనేది చూసాం. Now we are going to enter the very important thing, reported speech లో interrogative sentence. Interrogative in the sense nothing but question, right? So question in the means asking, okay, right? Actually these interrogative sentences, there are two types.
type 1. The type 1 ఏముంటుంది? Question begin with then the begin అవుతుంది WH words. Type 2. The question begin with auxiliary verb or B forms. So there are two types of the questions. వీటిని WH word questions తో బిగిన్ అయ్యే వాటిని ఏమంటామంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని అంటాము. క్వశ్చన్ WH ఆక్సిలరీ వర్బ్స్ కానీ లేదా B ఫార్మ్స్ తో కనుక ప్రశ్న బిగిన్ అయితే క్వశ్చన్ బిగిన్ అయితే వాట్ ఏమంటే ఎస్ నో టైప్ క్వశ్చన్. అంటే ఎస్ నో క్వశ్చన్ అని ఎందుకన్నామంటే when the question is being asked by somebody, so the answer is begin with either it is yes or no. So that's why it is called yes no type question. For if the question is being asked by somebody with the WH word, which means what, where, why, when, etc. So at the time that you need to give some information according to the question. So that's why it is called informative question, and this is called yes or no question. So what are the questions? Let us see what are the two types of the question. The first type is what is your name? So at the time you say my name is some X. Okay, you will give that some information. Example, and the type 2 question, if you see, is your name Mr. B? ఏంటి నీ పేరు బీనా, మిస్టర్ బీనా అని అడిగినప్పుడు then you say if it is yes అని కనుక చెప్తే yes my name is. If it is no కాదు అని చెప్తే కనుక the question begin with no. So that's why this is called yes no type question, and this is called informative questions. So ఈ రెండింటిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశానంటే నెక్స్ట్ టాస్క్ అంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ఈ యొక్క ఆస్పెక్ట్స్ లో మనం వీటన్నిటిని గమనించాలి. అంటే ఇక్కడ డైరెక్ట్ లో నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పుడు ఇందాక సెంటెన్స్ ఇస్తే దానికి ఆన్సర్ రాశాను, కానీ వాడు క్వశ్చన్ ఇస్తున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు, జస్ట్ లైక్ కన్వర్జేషన్ లా టైప్ లో ఇస్తున్నాడు. ఆ జస్ట్ లైక్ కన్వర్జేషన్ టైప్ లో మనం ఏం చేయాలి అంటే వారు ఏం మాట్లాడుకున్నారు, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వాట్ ఇస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద టూ పీపుల్ అనేది, then what you understand that you have to put in the words or in the form of a sentence. That is the new model that has been exist in day to day life. Right children, I hope you understand. And next topic that we are going to move that, right?